వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి. తయారు చేసే విధానం అండి. ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంతో మనం ముందుగా ఈ ఆయిల్ కాగిందండి. ఒక గుప్పెడు అంటే ఒక 2 స్పూన్లు ఉంటుంది అనుకోండి ధనియాలు. ఇందులోనే 1/2 స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసాము. వీటినేమి నలపలేదండి, మామూలుగా వేసేసాను వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కొంచెం వేగనిచ్చి లైట్గా వేగితే మనకి ధనియాల స్మెల్ అప్పుడే వచ్చేస్తుందండి. కొంచెం వేగాయండి, బాగుంది చూడండి. ఈ టైప్లో వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ టమాటా తీసుకొని మంచి పండు టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలుపుకుంటా వేగనివ్వాలి. ఒకసారి చూద్దామండి. చూడండి, టమాటా ముక్కలు మగ్గాయి. ఒక రకంగా మగ్గాయి అంటే ఇంకా బాగా మగ్గాలండి. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే చూడండి, కొంచెం చింతపండు, చిన్న బెల్లం ముక్క. ఎందుకంటే నిల్వ ఉండాలంటేనండి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలా. ఇప్పుడు సాల్ట్ తగినంత. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి పెడతానండి. కొంచెం మగ్గాలి అండి. ఈ టమాటా గుజ్జంతా చూసారా, ఇలా దగ్గరగా వచ్చేయాలండి, ఈ కలర్లోకి వచ్చేయాలి. ఎందుకంటే మనం నిల్వ ఉండాలంటే ఇలాగ చేసుకోవాలా. ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, కారం వేస్తామండి. ఇందులో 2 స్పూన్లు కారం. ఎందుకంటే మనం ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు వేసుకోవటం లేదు కాబట్టి ఈ కారం వేస్తే ఇదొక రకమైన రుచి అండి, చాలా బాగుంటుంది. టమాటా గుజ్జులో ఎన్ని వేసుకున్నాం కదండి, పసుపు కారం అంతా కొంచెం చల్లపడింది. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టేసుకోవాలండి. మిక్సీకి పట్టిన తర్వాత తాళింపు పెడతానండి. తాళింపుకండి టమాటా పచ్చడి తాళింపుకి పెట్టాను. ఇందులో స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో 5 గంటలు ఆయిల్ వేసేసేయాలండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలా, బాగా టేస్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. 5 గంటలు వేసాను. కొంచెం బాగా కాగనిద్దాము. ఇప్పుడు ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాల్ని చిటపటలాడిద్దామండి. ఈ లోపల ఇప్పుడు ఇందులో బాగా పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు మామూలుగా వేసేసుకోవాలండి. ఇందులో పొట్టు చేసామండి. వీటిని వెల్లుల్లి ఒక 15 వేసాను. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకుంటే ఇందులో కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తాను. పోపు వేగిపోయిందండి. ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ పచ్చడంతా, దాన్ని ఇందులో వేసేసి బాగా మగ్గనియాలండి. చూడండి, బాగా ఇలా ఆయిల్లో ఇలా కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే మనకు ఒక 15 రోజుల వరకు ఈ టమాటా పచ్చడి నిల్వ ఉంటుందండి. అందుకే బాగా ఆయిల్లో బాగా మగ్గనిస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఇలా అన్నాను. ఏం లేదండి, ఇప్పుడట మనకి టమాటా సీజన్ కదా, శుభ్రంగా చౌకగా వస్తున్నాయి. చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 15 రోజులు అలా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. నిల్వ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదంతా పచ్చడి చేసినంతసేపు మనం
పొట్టి ఆయిల్లోనే మగ్గనిచ్చామండి, ఎక్కడ వాటర్ గీటర్ కలపకూడదు. అట్టయితేనే నిల్వ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.